ప్రభునామమున మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 1-2 వచనంలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఈరోజు ఈ వాక్య ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో అనేకమైన మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాం. వారి సహాయాన్ని పొందుకోవడానికి మనము ప్రయత్నించేవారుగా ఉంటాం. మనకున్న ప్రతి ఒక్క పరిస్థితులను, మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్క ఘోరమైన పరిస్థితులను మనుషులతో చెప్పుకునేవారుగా ఉంటాం. వారి సహాయాన్ని పొందుకొని మనం కలిగి ఉన్న ఆ ఘోరమైన పరిస్థితి నుండి బయటపడాలని ఎదురు చూసేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా వలనే మనకు సహాయం కలుగుతుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఏ మనుషులు ఇచ్చే సహాయాన్ని మనము పొందుకోకుండా నిరాశ నిస్పృహలో ఉండే వారితో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా వలనే మీకు సహాయం కలుగుతుంది. చాలాసార్లు మనం చూస్తాం, మనకి ఆర్థిక పరిస్థితులే బాగుపోయినట్లయితే మనం ఏం చేస్తామండి, ఆర్థికంగా మనం ముందుకు సాగడం కోసం ఎవరైనా సహాయం అడిగేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరా, ఎవరైనా మనకి సహాయం చేస్తారో, ఎవరైనా ఏదైనా పనిపిస్తే బాగుండు, ఆర్థికంగా మేము మెరుగుబాటులోకి నడిపించబడతాం అని మనుషుల వైపు మనము చూసేవారుగా ఉంటాం. మనుషులను మనం ప్రాధేయపడేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరా, అనేక మంది ఉద్యోగాల కోసం, వ్యాపారంలో అభివృద్ధి కోసం, చదువు కోసం, అనేక వాటి కోసం ఎదుట వారిని సహాయం అడుగుతూ ఉంటారు. ఆర్థికంగా సహాయం చేయమని అడుగుతారు, మాట సహాయం చేయండి అడుగుతారు, కొంచెం మాకు తోడుగా రండి, సహాయం చేయండి అని అడుగుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరా, ఈ లోక మనుషులు మనకు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా వలన మనకు సహాయం కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరా, కనుక ఆయన వైపు చూస్తూ ఆయన సహాయాన్ని పొందుకునేవారుగా మనం ఉండాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు గొల్యాతును చంపగలిగాడు అంటే, గొల్యాతుపై విజయాన్ని పొందగలిగాడు అంటే దేవుని సహాయం వలన. ప్రియ సహోదరి సహోదరా, వాళ్ళ అన్నులు దావీదు మహారాజుకు సహాయం చేయలేదండి. సౌలు దావీదు మహారాజుకు సహాయం చేయలేదు. యెహోవా సహాయం వల్లనే దావీదు మహారాజు గొల్యాతును ఓడించగలిగాడు, విజయాన్ని పొందగలిగాడు. దేవుని సహాయం ద్వారానే మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడుదల పొందుతామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. దావీదు గొల్యాతును ఓడించి విజయాన్ని పొందాడు అంటే దేవుని సహాయం వల్లనే. ఏమంటారండి దావీదు మహారాజు, నేను కాదు యుద్ధం చేసేది, నా పక్షమున యెహోవాయే మీ మీద యుద్ధం చేస్తాడు అని దావీదు మహారాజు తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, అంటే దేవుని సహాయం ద్వారానే దావీదు మహారాజు గొల్యాతును ఓడించాడు అని దావీదు మహారాజు తెలియజేశాడు. మన జీవితంలో ఏ పరిస్థితిలో అయినా యెహోవా వలనే మనకు సహాయం కలుగుతుంది. చాలాసార్లు మనం చూస్తాం, మనము మనుషులకే మనం అనుభవిస్తున్న పరిస్థితులను మనుషులకు చెప్పి వారి సహాయం పొందడం కోసం పరుగు తీసేవారుగా ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనుషులకు కాదు, నీకున్న సమస్య ఏదైనా నీవు దేవుడికి చెప్పినట్లయితే ఆయన సహాయాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు
దేవుని సహాయం వల్ల గొల్యాతును ఓడించి ఉన్నతమైన విజయాన్ని పొందుకొని అనేకులు ఎదుట ఉన్నతమైన సాక్షిగా నిలబడ్డాడు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు గొల్యాతు ముందు చాలా చిన్నవాడు, కానీ అంత బలమైన గొల్యాతును ఓడించగలిగాడు అంటే దేవుని సహాయం వలన. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఖచ్చితంగా నన్ను యుద్ధంలో గెలిపిస్తాడు, ఆయన సహాయం ద్వారా నేను యుద్ధంలో గెలుస్తానని విశ్వాసాన్ని క్రియల్లో చూపించి అక్కడికి వెళ్ళాడు. కాబట్టి దావీదు మహారాజు దేవుడిచ్చే సహాయాన్ని పొందుకున్నాడు. చాలా మంది మనం దేవునికి మొరపెడతాం మనకున్న ఘోరమైన పరిస్థితులను దేవుడి సహాయం కోసం, కానీ దేవుడు ఏదైనా చెప్తే దేవుడి మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించేవారుగా ఉన్నాం. దావీదు మహారాజు దేవుడికి తెలియజేశాడు యుద్ధం గురించి, దేవుడు సహాయాన్ని ఇస్తాడని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి యుద్ధం జరుగుతున్న చోటకి వెళ్ళాడు. కాబట్టి దేవుడు ఇచ్చే సహాయాన్ని పొందుకొని గొల్యాతును ఓడించి యుద్ధంలో విజయాన్ని పొందుకోగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, ఈరోజు వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. అయ్యా, నీ వల్లనే మాకు సహాయం కలుగుతుంది తండ్రి. అయ్యా, సహాయం చేసే నీ వైపు నాయన తండ్రి. అయ్యా, చూసేవారుగా నీకు మొరపెట్టేవారుగా నాయన తండ్రి, నీ మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి నాయన తండ్రి. నువ్వు ఇచ్చే ఉన్నతమైన సహాయాన్ని పొందుకొని నాయన తండ్రి. అయ్యా, మేము కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి నాయన తండ్రి విడుదల పొందడానికి కృప చూపించి నడిపించి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన తండ్రి, యేసునామములో ఉపవాస దినమునైనా తండ్రి ఎవరైతే ప్రార్థనా స్తుతులు పంపించారో ప్రతి ఒక్క ప్రార్థనా స్తుతులు నాయన తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన అయ్యా నాయన ప్రతి ఒక్క ప్రార్థనా స్తుతికి నాయన తండ్రి నీ చిత్త ప్రకారం యశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన అయ్యా నాయన తండ్రి జవాబుని అనుగ్రహించండి తండ్రి. నాయన అయ్యా నీవే ఎల్లప్పుడూ నాయన తండ్రి అయ్యా మా అందరికి తోడుగా ఉండి సహాయం చేయమని సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం యశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన మా అందరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకు నాయన తండ్రి అయ్యా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి సహోదరులారా,